హాయ్ గాయ్స్, చాలా రోజులైంది ఈ టైప్ ఆఫ్ వీడియో చేసి. అందుకే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి గురించి తెలుసుకోవడం మనందరికీ చాలా ఇష్టం. జనరల్గా మన లేడీస్ అందరం మన హస్బెండ్స్ శ్రీరామచంద్రుడు అనుకుంటాం, కానీ వాళ్ళు చేసినవన్నీ శ్రీకృష్ణుడు వేషాలే. ఏం చేస్తాం, ఇద్దరు దేవుళ్ళే కదా, అడ్జస్ట్ అయిపోవాలి. మరి ముందు జనరేషన్ వాళ్ళకి రామాయణం గురించి చెప్పండి అంటే చాలు, మొత్తం రామాయణం అంతా అప్పచెప్పేస్తారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు అలా కాదు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి రాముడు దేవుడు అని తెలుసు, కానీ ఏ రీజన్ వల్ల అయ్యారు, ఎందుకు అయ్యారు అని మాత్రం ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మేము చూపించబోతున్న ఈ వీడియోలో మాత్రం శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి పట్టాభిషేకం వరకు ప్రతి విషయాన్ని శిల్పాల రూపంలో చెక్కి ఉంచారు. ఇక్కడ శివధనుర్భంగం, సీతారాముల కళ్యాణం, అరణ్యవాసం, వాలి సుగ్రీవుల యుద్ధం, లంకాదహనం, రామసేతు నిర్మాణం, రావణ వధ, శ్రీరాముని పట్టాభిషేకం, ఇలా ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చాలా క్లియర్గా ఇక్కడ శిల్పాలు అయితే చెక్కారు. ఇక ఈవినింగ్ 6 తర్వాత 60 అడుగున ఆంజనేయ స్వామి విగ్రహం మీద లాజో షో అయితే ఉంటుందండి. ఒక రేంజ్లో ఉన్నది, చాలా బాగుంది. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం, చూడండి. కానీ ఒకటే బాధ అండి, సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ప్లేస్ మనకి విజయనగరంలో కోరుకొండ రోడ్లో ఉంటుందండి. ఈ టెంపుల్ నేమ్ రామనారాయణం. ఈ టెంపుల్ స్ట్రక్చర్ చూడడానికి రాముడి బాణం ఎక్కుపెట్టినట్టు ఉంటుంది. మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తామండి. మేము బయలుదేరినప్పుడు చాలా ఎండుగున్నది. దారిలో మన చెరుపండు గడికి స్పెట్స్ కూడా తీసుకోవాలి. దారిలో అయితే మనకు షాప్ కనిపించింది, రండి చెరుపండు గడి స్పెట్స్ కొందాం. అబ్బా భలే ఉన్నాడు అబ్బా చెరుపండు. మీకు తెలుసా అండి, ఈ టెంపుల్ మనకి 15 acres-లోని కన్స్ట్రక్షన్ చేశారు. వైజాగ్ నుంచి మనకి 45 kilometers అయితే ఉంటుంది. విజయనగరం నుంచి మళ్ళీ మనం కోరుకొండ రోడ్డు వెళ్ళాలి. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్కి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మనకేం ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉండదు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి 50 kilometers అండ్ అలానే భోగపురం అప్కమింగ్ ఎయిర్పోర్ట్ నుంచి 15 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి మనకి టెంపుల్. మనం వెళ్తున్న దారిలోనే రైట్ సైడ్ ఫోటో డెస్టినేషన్ స్పాట్ ఉన్నదండి. దీనికోసం సపరేట్గా వీడియో చేస్తున్నాము, తొందరలోనే అప్లోడ్ చేస్తాము. ఫైనల్లీ మనం అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఇదిగోండి, ఇదే స్టార్టింగ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 1 km వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. 2-wheeler, 3-wheeler, 4-wheeler ఏదైనా వెళ్ళడానికి కూడా రోడ్ అది చాలా బాగుందండి. ఎంట్రన్స్లోనే పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి, 10 rupees అంట 2-wheelerకి 3-wheelerకి. ఇప్పుడు మనం టెంపుల్లోకి టికెట్ తీసుకోవడానికి వెళ్దాము. టైం బట్టి టికెట్ ప్రైస్ ఉన్నది. ఈవినింగ్ 5 తర్వాత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకంటే లేజర్ షో ఉంటుంది కాబట్టి. వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఈవినింగ్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే లేజర్ షో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది చూడడానికి. మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి పర్ హెడ్ 60 rupees తీసుకున్నారండి అడల్ట్స్కి. మా చెర్రిగాడి హైట్ వెయిట్ చూసి వాళ్ళు టికెట్ ఇవ్వని అనేసారు, ఫ్రీగా వెళ్ళిపోమని చెప్పారనమాట. టికెట్ చూపించి అయితే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్లోనే చిన్న వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. ఈ గణపతి ఆలయం వెనక వైపునే పార్వతీ పరమేశ్వరుని విగ్రహాలు ఉంటాయి చూడండి. టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నామండి మనం ఇప్పుడు. డే టైం కంటే నైట్ టైం విజిట్ చేయడానికి చాలా బాగుందండి. ఇక్కడ NCS చారిటబుల్ ట్రస్ట్ వారు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. విజయనగరంకి ఫేమస్ ప్లేస్ అయితే అయిపోయింది. ఇది మేజర్ టూరిస్ట్ స్పాట్ అయితే అయిపోయింది మన ఉత్తరాంధ్రకి. లాస్ట్ 18 monthsలోని 2.5 million members వచ్చారు చూడడానికి. యారో షేప్ ఉంది కదా, యారో షేప్కి లెఫ్ట్ సైడ్ లక్ష్మీదేవి, రైట్ సైడ్ సరస్వతీదేవి విగ్రహాలు ఉంటాయి. స్టార్టింగ్లో చెప్పాను కదండి, NCS చారిటీ వాళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారని. ఇదిగోండి, ఇతనే ఫౌండరు, శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు. ఇతని సంకల్పంతోనే వీళ్ళ అబ్బాయిలు ఈ గుడి కట్టించారండి. ఈ టెంపుల్ అనేది బౌన్ యారో షేప్లో ఉంటుందండి, అంటే రాముని యొక్క బాణం ఆకారంలో ఉంటుంది పైనుంచి చూస్తే. టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుండి మనం పైకి ఎక్కుతున్నామండి. చూడండి, రైట్ సైడ్ చూస్తే లక్ష్మీదేవి విగ్రహం, వాటర్ ఫౌంటైన్, లైటింగ్లో చాలా బాగుంది. అది 60 అడుగుల హనుమాన్ విగ్రహం. మేమైతే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదు. ఇప్పటికి అయ్యింది. మేమైతే ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవాలనుకోలేదు. మనం ఇప్పుడు బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది విష్ణుమూర్తి టెంపుల్ అనమాట. సో శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం కనుక దానికి సింబాలిక్గా ఇక్కడ ఈ టెంపుల్ కట్టారు.
లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తి ఆలయం ఉన్నట్లే రైట్ సైడ్ రామాలయం ఉంటుంది. ఈ రెండు కలుపుకొని కారిడోర్ ఉంటుంది. ఇందులోనే 72 స్కల్ప్చర్స్ ఉంటాయి. అంటే రామాయణంని తెలియజేసే 72 శిల్పాలు ఉంటాయి. వీటి కిందనే తెలుగు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. రండి. డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. ఈ కారిడోర్లో స్కల్ప్చర్స్ అన్నీ అయిపోయిన తర్వాత లేజర్ షోకి వెళ్ళిపోదామండి. మనం డైలీ ఈవినింగ్ 3 షోస్ ఉంటాయి. లేజర్ షో స్టార్ట్ అయిపోతుంది, రండి వెళ్ళి చూసేద్దాం. బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేసా वज्र औध्वजा विराजै कान्धे मूंज जने ऊछाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन रूप धरिसिय ही दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत
विध कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योता ही मधुर फल जानू। प्रभु मुद्रिका मेलि मुख माही, जलधि लांघि गए अचरज नाही। अंजनी पुत्र श्री जय हनुमंता, अति बलवंत श्री जय हनुमंता। अंजनी पुत्र श्री जय हनुमंता, अति बलवंत श्री जय हनुमंता। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। मंगल मंगल भवन मंगल हारी, मंगल भवन दशरथ अजर बिहारी। आपन तेज सम्हारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। तब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै। राम लखन जानकी जय बोलो हनुमान की। राम लखन जानकी जय बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है, पर सिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, अस हो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई, छूट ही बंदी महा सुख होई। पवन पुत्र श्री जय हनुमंता, महावीर श्री जय हनुमंता। पवन पुत्र श्री जय हनुमंता,
सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा रामचंद्र की जय पवन सुत हनुमान की जय श्रीवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभू राम लखन सीता सहित हृदय बसहु सुरभू राम लखन सीता सहित हृदय बसहु सुरभू राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की జై శ్రీరామ్. సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. అటల్ సుప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేనండకంబు ధరించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదను. నీ కటాక్షంబునం దూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెంత వారన్ దయాశాలి వై దూచియుందాత వై దూచి కదన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను దూచి బాధించి కారించి సర్వేసు పూజించి యవ్వాను చుంబంటు గాలించి బాలిని సంపించి కాకుల సతిలకున్ కృపా దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యవ్వూని సుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషము చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి
పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. సుగ్రీవునన్ అంగదుల్ జామవంతులను నీరునన్ కోరి ఆసేతువున్ దాటి వానరుల్ మూకలై పెన్ముకలై ఆ దైత్యులన్ తుంచగా రావణునంత కాలాగ్నిరుతుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ మూర్ఛనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులన్ కోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ చంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపముల్ భాగ్యముల్ కల్గునే సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యోగమంగార యోగీర యోగీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం పఠించుతుం వజ్రదేహం పురుం దాచి శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడుం తప్పకన్ తలతు రాజిహ్వయందుంది నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజం ద్రౌపదీ జ్వాలా కల్లోలహ వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పిశాచం బులన్ శాకిని ఘాతిని త్యాగులన్ కాలి దెయ్యం బులన్ నీదువాలంబులన్ దుట్టి నేలంబడం పట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాగుదండంబులన్ ధూమఖండంబులన్ తుంచి కాలాతిరుతుండవై నీవు బ్రహ్మ ప్రభావాత్మకై జనేదంబులన్ చూచి దారోలి నా ముక్తు నరసింహయంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులందరికీ మా యొక్క ఇది అయిపోయాక మంగళహారతి కూడా ఇస్తానని చెప్పారు. ఈలోపు మిగతా విగ్రహాలు కూడా చూసొచ్చేద్దాం రండి.
ఇదిగోండి ఇది రామాలయం. ఎవరైనా అన్నదానాలు చేయాలనుకుంటే డీటెయిల్స్ అవి ఈ చార్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదిగోండి సరస్వతీదేవి విగ్రహం ఫౌంటైన్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. నిర్మితమై